మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు 104వ జయంతి సందర్భంగా పివి జ్ఞానభూమిలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. అనంతరం ఉచిత ఐస్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభించారు. దేశానికి పివి చేసిన అనేక సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. మానవ వనరులకు సంబంధించిన విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. నవోదయాలు, గురుకులాలు తెచ్చారని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారని అన్నారు. దేశం తన కాళ్ల మీద తను నిలబడేలా ఆర్థిక సంస్కరణలు తెచ్చారని మంత్రి అన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. వారు దేశ ఖ్యాతిని నిలబెట్టడానికి ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి సంస్కరణలు, ముఖ్యంగా వారు మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నప్పుడు విద్యకు సంబంధించినటువంటి అనేక స్ఫూర్తిదాయక నిర్ణయాలు, నవోదయ విద్యాలయ సంఘటన కావచ్చు, కేంద్రీయ విద్యాలయ సంఘటన కావచ్చు, అనేకమైనటువంటి అంశాల్లో వారు మార్గదర్శకం ఇచ్చినారు. వారితో పాటుగా మరి ప్రధానమంత్రిగా అయిన తర్వాత దేశం తన కాళ్ల మీద నిలబడడానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా మారినారు. పివి నరసింహారావు గారు అనగానే ఆర్థిక సంస్కరణలు, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలతో పాటుగా రాజకీయాల్లో ఒక గ్రామం ఇది. ఈరోజు ఆ గ్రామము వంగర, హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది. అటువంటి గ్రామం నుంచి ఎదిగి దేశ ప్రధానమంత్రిగా ఎదగడం, మరి ఈ ప్రాంత అందరూ కూడా తెలంగాణ బిడ్డగా వారిని అత్యంత గౌరవించుకునేటువంటి సందర్భంలో గతంలో కొంత ప్రయత్నం జరిగింది. వంగర గ్రామంలో వారి మెమోరియల్గా కొంత నిర్మాణాలు చేపట్టాలనే ప్రయత్నం జరిగింది, అది పూర్తి కాలేదు. ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తి చేసే దిశల కార్యక్రమం కొనసాగిస్తాను. వచ్చే జయంతి లోపల దాన్ని పూర్తిగా అన్ని హంగులతోటి ప్రజల ముందు తీసుకొచ్చి ఒక మెమోరియల్ గార్డ్తో పాటుగా నాలెడ్జ్ సెంటర్గా అక్కడ ఉండే ప్రాంతంలో అందరూ కూడా ఈ ప్రాంత బిడ్డ ఏ విధంగా ఎదిగినాడనేటువంటి ఒక ప్రదర్శనతో పాటుగా అంతా